93వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 93 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 93వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక 7వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు ఈ 5వ శ్లోకంలో పట భగవాన్. అంతకాలే చ మామేవ స్మరను ముఖ్య కలేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. పార్థ, మరణకాలం లోపట కూడా ఎవడైతే నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడో వాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. మరణకాలంలో మద్భావం. మరణకాలంలోనూ పరమేశ్వరుని ఎలా తెలుసుకుంటారు అనేది 7వ ప్రశ్న. దానికి సమాధానము 5, 6 శ్లోకాల్లో భగవానుడు చెప్తున్నాడు. అర్జున, మరణకాలంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని త్యజించి వెళ్ళిన వాడు నా స్వరూపాన్ని పొందుతాడయ్యా, ఇందులో సందేహం అవసరం లేదు అంటున్నాడు అచ్యుతుడు. ఇక్కడ మనస్సును నియమించినటువంటి వాళ్ళు ప్రయాణ కాలంలోనూ నిన్నెలా తెలుసుకొని ఉపాసిస్తారు అనేది అర్జునుడి ప్రశ్న. ప్రయాణకాలము అంటే ఉన్న చోటును విడిచి పయనమయ్యే కాలం. దేహంలో ఉన్నటువంటి జీవుడు దేహాన్ని త్యజించి వెళ్ళిపోయేటువంటి కాలం అని అర్థం. అదే మరణకాలం, దేహభంగ కాలం, అది ప్రయాణకాలం. అది ప్రయాణకాలేచ అన్నాడు అర్జునుడు, అంతకాలేచ అంటున్నాడు గీతాచార్యుడు. ఇద్దరి వాక్యాలలో చకార ప్రయోగం ఉంది కాబట్టి చ అంటే కూడా అని అర్థం, చ అంటే కూడా అని అర్థం. చ అంటే అర్థం ఏంటంటే కూడా, అది కూడా, ఇది కూడా అంటాం కదా. చ చ చ మరణకాలంలో కూడా ఎలా స్మరిస్తారు అనేది అర్జునుడి ప్రశ్నకు, మరణకాలంలో కూడా నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేస్తేనే నా భావాన్ని పొందడం జరుగుతుంది అనేది పరమాత్మ యొక్క సమాధానం. అంటే జీవితకాలంలో స్మరించడం సంభవం, కానీ కఫ వాత పిత్తాలు పీడిస్తున్నటువంటి భయంకర మరణ వేళ కూడా స్మరించడం ఎలా సాధ్యం అనేది అర్జునుడి యొక్క ఆంతర్యం. జీవితకాలమంతా స్మరించాడు కాబట్టి మరణ సమయంలో కూడా స్మరిస్తాడనేది భగవంతుని యొక్క జ్ఞానం. ఈ అనంత జీవన యాత్రలో అనేక జన్మలలో అలసిపోతున్నటువంటి జీవుడు మధ్య మధ్యలో తీసుకున్నటువంటి విరామమే మృత్యువు. నిద్ర చిన్న మృత్యువు అయితే మృత్యువు దీర్ఘ నిద్ర. సాగేది ఏదైనా ఆగేందుకే. కాలంలో ప్రయాణం సాగుతుంది. సాగేటువంటి ప్రయాణం ఎక్కడ ఆగుతుందో అదే ప్రయాణంలో అంత్యకాలం. అది ఇంతకీ ఏది అంత్యకాలం? వాస్తవం చెప్పాలంటే ప్రతి క్షణము అంత్యకాలమే. మన వ్యవహారాలతో సంబంధం లేకుండా కాలం ముందుకు సాగుతూ పోతూనే ఉంటుంది. కాబట్టి కాలశకటం ఎవరి కొరకు ఆగదది. కాలంలో కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు కదిలించాం, కాలంలోనే ఆడుకున్నాం, చదువుకున్నాం, ధనార్జన చేశాం, సంసారం తయారు చేసుకున్నాం. వినోదాలు విలాసాలు ఒకవైపు, విలాపాలు విషాదాలు మరొక వైపు బ్రతుకును కుదుపుతూ ఉంటే
మన వ్యవహారాలతో సంబంధం లేకుండా కాలం పయనిస్తూనే ఉంది. జీవితం ఎంతకాలం పయనించినా ఆగేది ఒక్క క్షణంలోనే, అదే అంత్యక్షణం. ఆ తర్వాత ఏముంది చెప్పండి? నిద్రించిన వాడు మేల్కొన్న తర్వాత వ్యవహారాన్ని కొనసాగించినట్లు మరణించినటువంటి జీవి మృత్యు నిద్ర నుండి మేల్కొని కొత్త బతుకును కొనసాగిస్తాడు ఆయన. కాబట్టి మరణకాలంలో ఎవరైనా చేసేది దేహత్యాగమే. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా మరణంలో దేహాన్ని త్యజించక తప్పదు. దేహాన్ని త్యజించినటువంటి అజ్ఞాని తిరిగి వేరొక దేహాన్ని పొందుతాడు. దేహాన్ని వదిలిపెట్టేటువంటి జ్ఞాని తిరిగి దేహాన్ని పొందడు, ఆయన పరమాత్మను పొందుతాడు. అజ్ఞానం ఉండడం వల్ల దేహాన్ని వదిలిపెట్టిన అజ్ఞాని తిరిగి దేహంతో జన్మిస్తాడు. అజ్ఞాన నాశనం జరిగింది కాబట్టి జ్ఞాని తిరిగి జన్మించే అవకాశం లేదు. మరణకాలంలో స్మరించినంత మాత్రాన పరమాత్మను పొందడం సాధ్యమవుతుందా అనేది ఒక అనుమానం. అది ఇక స్మరించడం అనేది ప్రధానమా లేక మరణకాలంలో స్మరించడం అనేది ప్రధానమా? స్మరించడం అనేదే ప్రధానం. అదే వాస్తవమైతే జీవితకాలంలో ఎన్నిసార్లు మనం భగవంతుని స్మరించలేదు చెప్పండి? అప్పుడు ప్రాప్తించినటువంటి పరమాత్మ స్వరూపము మరణకాలంలో ప్రాప్తిస్తుందా? కాబట్టి ఇక్కడ స్మరించడం అంటే తెలుసుకోవడం లేక జ్ఞానము అని అర్థం. జీవితకాలంలో స్మరించినటువంటి వాడు మరణకాలంలో పరమాత్మ స్మృతికి రాక స్మరించలేకపోవచ్చు. కానీ పరమాత్మ జ్ఞానం అలాంటిది కాదు, అది వస్తుతంత్రం. అది కాబట్టి నిత్య జ్ఞానమై ఉంటుంది. జీవించి ఉన్నప్పుడే తాను బ్రహ్మము అనేటువంటి ఎరుక కలిగిన జ్ఞాని మరణకాలంలో కూడా తాను బ్రహ్మమే అనేటువంటి జ్ఞానంతో ఉంటాడు. అలాంటి వాడు పొందేది ఏముంటుంది చెప్పండి? పొందకపోతే కదా ప్రత్యేకంగా పొందాలి ఆయన. జ్ఞానం లేనివాడు మరణిస్తే స్థూల దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మదేహంతో పయనించి మరొక దేహాన్ని ధరిస్తాడు. అజ్ఞానం ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం అనేక స్థూల దేహాలతో సంయోగ వియోగాలను సాగిస్తూనే ఉంటుంది, కానీ నశించే అవకాశం లేదని చెప్పేసి. జ్ఞాని విషయం వేరు. అతడు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు, తానే బ్రహ్మం అనేటువంటి బ్రహ్మాత్మ జ్ఞానం కలవాడు. మరణకాలం లోపట స్థూలదేహంతో పాటు సూక్ష్మదేహం కూడా నశిస్తుంది. కాబట్టి మరణానంతరం జ్ఞాని ఎక్కడికి పయనించాలంటే తాను లేని చోటంటూ ఉంటే కదా పయనించడానికి. ఇక్కడ జ్ఞాని పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు అంటే పరమాత్మ కన్నా తాను వేరుగా లేడు అనేటువంటి జ్ఞానంతో ఉంటాడని అర్థం. దేహము ఉన్నా ఊడినా జ్ఞాని జ్ఞానంలో మార్పు ఉండదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి జ్ఞానానికి ప్రాణోత్క్రమణమే లేనందున అతడు పోవడం అనేది ఉండదు అన్నది వేదం మనకు తెలుపుతుంది. ఈ విషయంలో పట ఏది వచ్చినా ఈ ప్రపంచంలో పోతుంది, వచ్చిపోనిది జ్ఞానం ఒక్కటే. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అంటున్నాడు భగవంతుడు. మరణకాలంలో జ్ఞాని దేహాన్ని త్యజించి పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడనే విషయంలో సంశయానికి తావులేదంటున్నాడు. అంటే పొందుతాడో పొందడో అనేటువంటి సందేహానికి అవకాశం లేదు అంటున్నాడు. ఇది వాగ్దానం కాదు, ఇది వాస్తవ జ్ఞానం అని చెప్పేసి మనకు దీంట్లో పట చెప్తున్నాడు. మరి జీవుడు అంత్యకాలం లోపట ఎలాంటి భావన కలిగి ఉంటాడు అంటే దైవాన్నే స్మరిస్తూ ఇతర భావన ఏది కూడా లేకుండా ఉంటాడని చెప్పేసి. దానివల్ల ఫలితం ఏంటి అంటే దానివల్ల అతడు పరమాత్మ స్వరూపాన్నే పొందుతాడని చెప్పేసి. కాబట్టి జీవులు ఏ విధంగా ప్రవర్తించాలనే విషయం లోపట జీవితమంతను అంత్యకాలంను కూడా దైవ చింతనం లాంటి వాటితోనే గడపాలి అని చెప్పేసి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది అన్నమాట. ఇది మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. మనం దీంట్లో మరణకాలంలో ఏ భావం ఉంటే మరి దానిని పొందడం జరుగుతుందనేటువంటిది తన విషయంలోనే కాక ఇతరుల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పేసి అంటున్నాడు వాసుదేవుడు 6వ శ్లోకంలో పట. యం యం వాపి స్మరం భావం యం యం వాపి స్మరం భావం త్యజత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః సదా తద్భావ భావితః. అర్జున, మరణకాలంలో ఎవడు ఏ భావాన్ని తలుస్తూ దేహాన్ని విడిచిపెడతాడో వాడు తిరిగి ఆ భావాన్నే పొందుతాడు. ఎందుకంటే ఆ భావాన్ని తలుస్తూ ఉన్నాడు కాబట్టి అని చెప్తున్నాడు. ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది. యద్భావం తద్భవతి. మారేడు నాటితే మామిడి పండు వస్తుందా? చర్యను బట్టే కదా ప్రతి చర్య.
జాగ్రత్తావస్థలో సాగిన ఆలోచనలే భావనలే కలలు సృష్టిస్తాయి. మనసుకు తెలియనివి స్వప్నంలో అగుపించవు. ఇది అంతే. బ్రతుకులో సాగించినటువంటి భావాలే మరణకాలంలో స్ఫురిస్తాయి. కాబట్టి పూర్వాభ్యాసజనితమైనటువంటి వాసనే అంత్యకాలంలో స్మరణ హేతు అవుతుంది. కాబట్టి అంతేగాని అవసరమైన దానిని బ్రతుకులో భావించకుండా మరణంలో స్మరిద్దామనుకుంటే కుదరదు. జీవితమంతా దేని దృఢంగా అభ్యసిస్తామో అదే మరణకాలంలో స్ఫురించి అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి గతంలో మనం చేసినటువంటి భావాలే నేటి బ్రతుకును తయారు చేశాయి. నేడు మనం సాగించే భావాలే రేపటికి రూపునిస్తాయి. ఇది నమ్మకం కాదు, శాస్త్రీయమైనటువంటి అవగాహన. ఇది కేవలం స్మరించినంత మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందా అంటే స్మరించడం ఒక్కటే సరిపోదు. దానికి సంబంధించినటువంటి కర్మాచరణం కూడా జరగాలి. పుణ్యేన పుణ్యలోకం, పుణ్యం చేత పుణ్యలోకం ప్రాప్తిస్తుందని ప్రమాణం. అది అంటే కేవలం పుణ్యానికి చెందినటువంటి భావన ఉంటే సరిపోతుందా? పుణ్యభావన మాత్రమే ఉండి పుణ్యకర్మ చేయని వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తుందా? పుణ్యకర్మ ఫలితం పుణ్యలోకం గాని పుణ్యభావన ఫలితం పుణ్యలోక ప్రాప్తి అని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. కాకపోతే పుణ్యకర్మాచరణకు హేతు పుణ్యభావనే. అలాగని కేవలం భావన చేతనే పొందడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఏ భావన మనసులో దృఢంగా ఉంటుందో దాన్ని పొందడానికి మనిషి తప్పకుండా శ్రమిస్తాడు. ఆయన దాని ఫలితంగా ఫలాన్ని అందుకుంటాడు. మరణ సమయంలో ఏ భావాన్ని కలిగి దేహాన్ని వదిలిపెట్టేస్తున్నాడో ఆయా భావానికి చెందినటువంటి దాన్నే పొందుతాడు, కానీ వేరే దాన్ని పొందలేడు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి గొప్ప క్రీడాకారుడు కావాలని ఆశిస్తున్నాడు అనుకుందాం. శ్రమించి క్రీడాభ్యాసం చేయని కారణంగా క్రీడాకారుడు కాలేకపోయాడు ఆయన. కానీ అదే ఆలోచన బుద్ధిలో కొనసాగుతూ ఉంటుంది. ఆయనకు సదా అదే భావంలో ఉంటాడు. కాబట్టి మరణ సమయంలో అతనికి అదే భావన స్ఫురించవచ్చు. ఆ భావంతోనే మరణిస్తాడు. కాబట్టి రాబోయే జన్మలో గొప్ప క్రీడాకారుడు అవుతాడు. జీవితమంతా క్రీడాకారుడు కావాలనే దృఢమైనటువంటి భావన కలిగి ఉన్నందువల్ల మరణ సమయంలో కూడా అదే భావన స్ఫురించింది ఆయనకు. ఈ జన్మాంతంలో మరణ సమయాన ఏ భావన అయితే నిలిచిందో రాబోయే జన్మలో ఆ భావన ప్రధానంగా బుద్ధిలో ఉంటుంది. కాబట్టి అతడిలో బాల్యం నుంచి క్రీడాశక్తి మెండుగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యాసం కూడా నిండుగా జరుగుతుంది. దాని ఫలితంగా అతడు గొప్ప క్రీడాకారుడు అయ్యే అవకాశం ఉంటుంది. జీవితంలో దేనిని మనం గాఢంగా ఆలోచిస్తామో, భావిస్తామో, ఆచరిస్తామో దాని ఫలితమే మరణకాలంలో అంతిమ సంకల్పమే ఉంటుందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మనకు చెట్టులోని మధురమైనటువంటి ఫలం ఎలాగైతే చెట్టు యొక్క సారరూపం అవుతుందో, ఫలంలోని రసం ఎలాగైతే చెట్టులోని సారం కంటే వేరు కాదో, అదేవిధంగా మరణకాలంలో స్ఫురించేటువంటి అంతిమ సంకల్పం బ్రతుకులో సాగిన సంకల్ప కార్యాల సారభూతమే. కాబట్టి జీవన సారం కంటే అన్యం కానే కాదు. చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి పోతామో, ఎలా ఉంటామో ఇలాంటి ఆలోచనలకు ఈ శ్లోకం ఇంతటితో పూర్తిగా తెరదించేసిందని మనం తెలుసుకోవచ్చుగా. మనం ఆశించిందే మనకు అందుతుంది, మనం భావించిందే మనకు భాగ్యం అవుతుంది. మనం పోవాలనుకున్న చోటికే మనం చేరుతాం. పెట్టుబడి ఇక్కడ పెడితేనే ఫలితాలు అక్కడ అందుతాయి మనకు. ఇక్కడ మతి, అక్కడ గతి. మరణకాలంలో గతిని నిర్ణయించేది జీవితకాలంలోని మతియే కదా. అంత్యకాలంలో మతిలో నిలిచిన భావమే ఉత్తర జన్మలో గతిని నిర్ణయిస్తుంది. పాలలోని సారభూతమైనటువంటి పదార్థమే చివరకు వెన్నగా లభిస్తుంది. కాబట్టి బ్రతుకులోని జీవన సారమే ప్రాణ ప్రయాణ కాలంలో చివరి భావమైనగా స్ఫురిస్తుంది. మరి బ్రతుకులో భాగం కానిది చావులో భాగం పంచుకునే అవకాశం లేదు అని చెప్పేసి ఒక వ్యాపారి తన యొక్క అంత్యకాల భావన మీద ఆశ పెంచుకున్నాడట. ఆయన మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళి అమృతపానం చేస్తూ హాయిగా ఆ లౌకిక సుఖాల్లో తేలిపోవాలని చెప్పేసి కోరుకున్నాడట. స్వర్గానికి చేరాలి అంటే యజ్ఞము, యాగము, పుణ్యకర్మలు ఇవన్నీ చేయాలి కదా. ఆ విధంగా చేయడానికి చాలా ధనం వ్యయమవుతుంది. కాబట్టి అంత ధనం తనకెక్కడి అని చింతించసాగినట. డబ్బు ఉన్నా సరే చింత మొదలైంది ఆయనకు. ఇంతలో మరణకాలంలో భగవన్నామాన్ని పలికితే చాలు నీకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఎవరో అతనికి చెప్పారట. మరొక వివేకి అది విని బ్రతుకంతా నామస్మరణ చేసిన వారే అంత్యకాలంలో భగవన్నామం పలుకగలరు అని అన్నాడట. వ్యాపారి ఆలోచించాడు. ఖర్చు లేకుండా స్వర్గం లభించేటువంటి ఈ అంత్యకాల భావన వ్యవహారం బాగుందని నిశ్చయించుకున్నాడు. కానీ ఇంతలోనే దిగులు పడ్డాడు. నామం పలికే సంస్కారం తనకు లేదు, నామ సాధన చేయలేడు. అలాగని స్వర్గానికి వెళ్ళేటువంటి కోరికను కూడా వదిలిపెట్టుకోలేడు. ఏం చేయాలి అని బాగా ఆలోచించి తనకు వరుసగా పుట్టినటువంటి 4 కుమారులకు నారాయణ, జనార్దన, మాధవ, ముకుంద అని పేర్లు పెట్టుకున్నాడు. ఆయన భగవంతుని పిలిచే సంస్కారం తనకు ఎలాగూ లేదు. పోని సంసార వ్యామోహంతో బిడ్డల్ని పిలిచినా ఆ పేర్లు భగవంతుడివే కాబట్టి తనకు పుణ్యలోకాలు తప్పకుండా ప్రాప్తిస్తాయని చెప్పేసి గొప్ప పథకాన్ని ఆయన రచన చేసుకున్నాడు. ఆయన
చూడ ఎట్లా ఉన్నదో. ఈలోగా వృద్ధాప్యం ముసలివాడైపోయాడు. మృత్యు సమీపించింది. ప్రాణ ప్రయాణం సమయం దాపురించింది. వ్యాపారి గట్టివాడే, అది మరణకాలం అని గ్రహించాడు ఆయన. ఇంకా ప్రాణం నిలవదు అని అర్థమైపోయింది ఆయనకు. వెంటనే ఏమంటున్నాడు, నారాయణ నేర్చాడు. నాన్నా అంటూ నారాయణుడు వచ్చాడు. జనార్దన అన్నాడు, జనార్దనుడు వచ్చాడు. మాధవా అని కేక వేశాడు, మాధవుడు వచ్చాడు. చివరిగా ముకుందా అని పిలువగానే ముకుందుడు కూడా వచ్చాడు. నలుగురిని చూసి అప్పుడు అంటున్నాడు, నలుగురు వచ్చేశారా, మరి అంగళ్ళు ఎవరున్నారా అని పలికి కన్నుమూశాడు. చివరి పదం ఏమొచ్చింది, అంగడి వచ్చింది ఆయనకు. ఈ పేర్లు పక్కకి వెళ్ళిపోయినవి, అంగడి జ్ఞాపకం వచ్చింది ఆయనకు. ఆశ బాగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది, కానీ ఆచరణలో లేనిది, అభ్యాసంలో ఉండనిది అంత్యకాలంలో ఉంటుందని భావించడమే బాగలేదు. అందుకే మిగిలింది, అంత్యకాలంలో ఏం మిగిలింది, అంగడి మిగిలింది. కాబట్టి ఇక్కడ అర్జునుడిని కౌంతేయ అని సంబోధించాడు భగవంతుడు. అలా చెప్పడం వెనకాల ఒక అద్భుతమైనటువంటి జీవన రహస్యం దాగి ఉంది. కౌంతేయ అంటే తెలుసు మనకు, కుంతి కుమార అని చెప్పేసి అర్థం. అర్జున విచారించకు, అంతిమ క్షణాన్ని తలుచుకొని ఆవేదన చెందకయ్యా. అంతిమ క్షణం అపాయకరమే, భయంకరమే. దేహంలో నరాలు తెగుతూ ఉంటాయి, గుండె పట్టు తప్పి కొట్టుకుంటూ ఉంటుంది, ప్రాణం అల్లాడుతూ ఉంటుంది, మనస్సు స్పృహను కోల్పోతూ ఉంటుంది, ఇంద్రియాలు నిర్వీర్యం అవుతూ ఉంటాయి, దేహం కంపిస్తూ ఉంటుంది. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనస్సు భగవంతునిపై నిలుస్తుందా అని సంశయించకయ్యా. నువ్వు కౌంతేయుడివి, కుంతిదేవి కుమారుడివి. కౌంతేయ, మీ అమ్మ జీవితాంతం భగవత్స్మరణతోనే కాలం గడిపిందయ్యా. ఏమి కావాలో కోరుకో అత్తమ్మ అని నేను అభయమిస్తే, కృష్ణ నిన్ను మరిపించేటువంటి సుఖాలు నాకొద్దయ్యా, నిన్ను స్మరించేందుకు అవసరమైనటువంటి వైరాగ్యాన్ని కలిగించే ఆపదని ప్రసాదించు అన్నదన్నమాట. కాబట్టి నాయన, ఆమె కడుపు తీపివి నువ్వు, ఆ తల్లి ప్రేగు తెంచుకుని పుట్టిన పుణ్యాత్ముడవు, ఆమె సంస్కారమే నీలో ఉంది, సంశయించకయ్యా, నడుము బిగించు, చేయవలసింది చేసేయి అంటూ కౌంతేయ అనే సంబోధన ద్వారా తన హృదయంలోని భావనను బహిర్గతం చేశాడు భగవంతుడి ఇక్కడ అన్నమాట. కాబట్టి దీంట్లో మనకి 6వ శ్లోకంలో జీవుడు మరణం తర్వాత ఏ రూపాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటే, మరణకాలంలో పట ఏ భావాన్ని స్మరించుకుంటాడో లేక ఏ రూపాన్ని గురించి భావిస్తాడో ఆ రూపాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. మరి చివరి అంత్యకాలంలో పట దైవ సంస్కారం ఎట్లా ఏర్పడుతుంది అంటే, జీవితమంతయు దైవస్మరణ, దైవచింతన చేస్తే చివరికి కూడా అది ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తున్నాడు కాబట్టి. ఇక చివరి భావన ఏదో అదే దేహాంతర ప్రాప్తికి కారణమవుతుంది, బ్రతుకులో సాగించేటువంటి చివరి భావనగా కొనసాగుతుంది. కాబట్టి ఏం చేయాలి అనే దానికి 7వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః. అర్జున, అందువల్ల సర్వకాల సర్వావస్థల యందు నన్నే అనుస్మరిస్తూ నీ కర్తవ్యమైనటువంటి యుద్ధం చేయవయ్యా. నీ మనస్సును, బుద్ధిని నాకే సమర్పించు, తప్పక నన్నే చేరుతావు, సందేహమే వద్దు అని చెప్తున్నాడు ఇక్కడ మనకు. కాబట్టి ఈ 7వ శ్లోకంతో చెప్పాల్సిన విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనకు పూర్తి. ఇక్కడ స్మరణాన్ని బట్టే మరణం ఉంటుంది, మరణగతిని నిర్ణయించేది స్మరణమే. కాబట్టి ఇది మామూలు విద్య కాదు, మరణ విద్య. బ్రతకడానికి ఎన్నో విద్యలు, అందరూ వాటి వెంబడి పరుగులు తీసేవారే. అతి ముఖ్యమైనటువంటి ఈ మరణ విద్యను పట్టించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. చావడంలో కూడా విశేషం ఏం లేదు, జంతువులు కూడా చస్తున్నాయి. జంతువులలో మానవ జన్మయే శ్రేష్టమైనది అనేది రుజువు కావాలంటే ఆ సత్యము జనన మరణాలలో కాకుండా జీవితంలో కనిపించాలి. జీవితంలో వైభవం తొంగి చూస్తే ఆ మరణం వైభవపేతంగా శోభిస్తుందట. ఈ అవకాశం పశుపక్షాదులకు లభించదు, మానవునికే ప్రాప్తిస్తుంది. కాబట్టి మరణ యోగ్యత అన్ని ప్రాణులకు ఉంది, యోగ్యమైన మరణం ఒక్క మానవునికే ఉంది. నిమ్మళంగా కూర్చొని పూజా విధానం చేయడం ఎవరికైనా సాధ్యమే. జనన మరణాల లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణుకి నమస్కారం చేయడం అనేది ఎంతమందికి సాధ్యం చెప్పండి.
సర్వకాలాలలో సర్వేషుని స్మరించిన వారికే సాధ్యమవుతుందని చెప్పేసి, సర్వకాలాలలో నన్నే అనుస్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధం కూడా చెయ్యి అంటున్నాడు ఇక్కడ మనకు భగవానుడు దీంట్లో పడనమాట. కాబట్టి అర్జునుడికి చెప్పినటువంటి సందర్భం కాబట్టి నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని కూడా ఆచరించు అన్నాడు. షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. స్మరణ స్వభావాన్ని, ఆ అభ్యాసాన్ని అడ్డగించకుండా కొనసాగించే సాధనోపాయము అని చెప్పేసి మనకి ఇక్కడ దీంట్లో చెప్తూ, దేవుని ఎప్పుడు స్మరించాలి అంటే ఎల్లకాలంలో పట ఎప్పుడు కూడా మాటి మాటికి స్మరిస్తూనే ఉండాలని చెప్పేసి, ఆ విధంగా నిరంతరం దైవచింతనే చేయాల్సి ఉన్నటువంటి ఈ జీవిత నిర్వహణ ఎట్లు జరుగుతుందంటే దైవస్మరణ చేయుచు వారి వారి వృత్తులను కార్యాలను ధర్మపూర్వకంగా జరుపుకోటే బాగుంటుందని చెప్పేసి, భగవంతుని పొందడానికి ఉపాయం ఏం లేదు, వారి వారి మనోబుద్ధులను భగవంతునికి అర్పించడమే సరైన ఉపాయం అని చెప్పేసి చెప్తూ 7వ శ్లోకాన్ని ఇక్కడ మనకు పూర్తి చేస్తున్నాడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.